హింద్ జై భారత్ అది టీజర్ మాత్రమే. ట్రైలర్ సింధూర్ 2.0 అటు 2.0 మీకు గుండెల్లో గుణపం నింపేస్తుంది ఒక్కొక్కడికి. పాకిస్తాన్ S-400 తెలుసా, S-400కి మీకు ఏకరం తడిచిపోతుంది పేరింటని అలా ఉంటుంది. జై హింద్ జై భారత్. అలాగే మన మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది, జవాన్ వీరమరణం పొందాడు. అలాగే మన ఎక్స్ ఆర్మీ వాళ్ళందరూ అయితే మళ్ళీ మేము బార్డర్కి వెళ్తాము, మాకు పిలుపునివ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఇంకా పాకిస్తాన్ మొత్తాన్ని తగలబెట్టేస్తాం మేము అని చెప్పేసి ఎక్స్ ఆర్మీ వాళ్ళు చెప్తున్నారు. చూసారు కదా, ఇలా అయితే మన భారతదేశం అందరూ కలిసిమెలిసి ఉండాలి. ముస్లిమ్స్, హిందువులు మన భారతదేశంలో ఉండే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండి మన భారతదేశం యుద్ధం జరిగే పాకిస్తాన్ మీద పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేయాలి. పాకిస్తాన్ మొత్తాన్ని ఒక ఉగ్రవాదుల్ని 10 ఒక్కరిని అయితే మట్టు కల్పించాలి. చూశారు కదా, ఇప్పటికే ఆ పాకిస్తాన్ క్యాంపుల మీద మన ఇండియన్ భారత్ బాంబులతో అలాగే S-400తో అలాగే మిసైల్స్తో పాకిస్తాన్ అయితే మ్యాప్లో లేకుండా ధ్వంసం అయితే చేస్తున్నారు. అలాగే మన ఎక్స్ ఆర్మీ వాళ్ళు అయితే చెప్పడం ఏందిరా అంటే మాకు తొందరగా పిలుపునివ్వండి, మేమైతే వచ్చేసి పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేస్తామని చెప్తున్నారు. చూశారు కదా, అలాగే మంచి మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని, ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు లుచ్చా నా కొడుకులు అయితే నువ్వు హిందువా నువ్వు ముస్లింవా అని చెప్పేసి అది ఇక్కడ ఎప్పి చూపించడం అని చెప్పి, లేదంటే కల్మా అనేదాన్ని చదవమని చెప్తున్నారు. అలాంటి లుచ్చా నా కొడుకుల్ని ఎలా చంపినా తప్పులేదు, ఆ నా కొడుకుల్ని చంపండి. భారత్ ఇంకా మొదలుపెట్టింది. సింధూర్ టీజర్ అయితే వదిలేశాడు, ఇంకా సింధూర్ 2.0 అయితే రిలీజ్ చేశాడు. సింధూర్ 2.0 అయితే పాకిస్తాన్కి మిసైల్ వర్షం అయితే పాకిస్తాన్లో ఆర్మీ క్యాంపుల మీద ఉగ్రవాద దాడుల మీద అయితే క్యాంపులతో మొత్తాన్ని అయితే లేపేస్తున్నాడు. పాకిస్తాన్ ప్రధాని అయితే అక్కడ భేటీలు ఏం చెప్తున్నాడు అంటే మేము డ్రోన్లు పట్టుకుని అది పట్టుకుని ఇది పట్టుకుని అని చెప్తున్నాడు. మొత్తం ఉత్తుత్త అబద్ధాలని చెప్తున్నాడు. మేము ఈ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాం, అని చేస్తాం, ఇది చేస్తాము, వాళ్ళు ఇది చేస్తామని చెప్తున్నారు. మొత్తము పాకిస్తాన్ నా కొడుకులు మొత్తం లుచ్చా నా కొడుకులు మాత్రమే ఆడుతున్నారు. ఒకడు ప్రధానియుడు మన భారత్ తలుచుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి ఇప్పుడు ప్రధానికి అయితే మొత్తం తెలిసింది. సింధుని నీళ్లు కూడా లేకుండా చేసింది. మరి ఇంకా రాను రోజుల్లో ఇంకా చాలా ఇదిగా అయిపోతుంది. ఇప్పుడు సింధూర్ 2.0 అయితే రిలీజ్ అయింది కదా, S-400 వాళ్ళైతే ఆ పక్క నుంచి మన సైడ్కి బాంబులు అయితే డ్రోన్లు అయితే పంపిస్తున్నారు. డ్రోన్లు అయితే మన వాళ్ళు మట్టి కల్పిస్తున్నారు. మొత్తం జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ మొత్తం అయితే ఇలా డ్రోన్స్తో పంపిస్తున్నారు. మన ఇండియన్ ఆర్మీ ఫోకస్ S-400 పెట్టి మొత్తాన్ని అయితే లేపేస్తున్నారు డ్రోన్స్ అన్ని. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు లుచ్చా నా కొడుకులు అలాగే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క నా కొడుకుని అందరినీ లేపేయాలి. అలాగే చూశారు కదా, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని. అలాగే మన మోడీ గారు ఇంతమంది మీటింగ్లోకి వెళ్ళారు, కీ మీటింగ్లో మొత్తం మన ఆర్మీకి పై దళాలు ఉండే అందరికీ హెచ్చరించి ప్రతి ఒక్కటి ఇలా చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నారు. అలాగే ఇమ్రాన్ చెల్లెలు పాకిస్తాన్ నుంచి ఇండియా వాళ్ళతో ఎక్కువ పెట్టుకోకండి అని చెప్పేసి మళ్ళీ పాకిస్తాన్లో మీరు ఏం చూస్తున్నారు ఇంకా అని చెప్పేసి హెచ్చరిస్తుంటారు. అలాగే చూశారు కదా, ఇంకా చాలామంది అయితే ట్విట్టర్లో వీళ్ళని పెడతారు. సాయి పల్వి గారు, సమంత గారు, అలాగే ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ మన దేశానికి ద్రోహులు మాదిరిగా ఉన్నారు. ఎందుకంటే అంటే సాయి పల్వి గారు చెప్తున్నారు అక్కడే ఉగ్రవాళ్ళు ఎలాగో ఇక్కడ ఉగ్రవాళ్ళు అలా ఉంటారు, అది ఇది చెప్పి మాడుతారు, ఏదేదో రాంగ్ మాటలని మాడుతున్నారు వీళ్ళందరూ ముగ్గురిని పాకిస్తాన్కి పంపించాను ముందు అయితే. ఎందుకంటే ఇలాంటి ఉండే వాళ్ళ లుచ్చా అడుగులు ఇలా ఉంటే మొత్తం మన దేశానికే దోహత అన్నం తిని కాడే ఏదో అంటారు కదా సామెత, అలా ఉంటుంది. చూశారు కదా, ఈ వీడియో మన భారతదేశం మొత్తం షేర్ చేయండి. అలాగే పాకిస్తాన్ నా కొడుకుల్ని, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్కరిని అయితే మట్టు కల్పించేసి పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేయాలి. జై హింద్ జై భారత్. అలాగే మన మురళీ నాయక్ గారు చనిపోవడం జరిగింది. వాళ్ళకైతే వీరమరణం అయితే పొందాడు మురళీ నాయక్ గారు. 2022లో అయితే జాయిన్ అయ్యారు, ఇప్పుడైతే మరణించేశారు. అలాగే 14 మందిని అయితే చంపాడంట మురళీ నాయక్ గారు. 14 మందిని చంపేసి ఎవరు లేరు అని చెప్పేసి వెనక్కి తిరుగుతుండగా 15వ వ్యక్తి వచ్చి గన్తో వెనక పక్క నుంచి కాల్చారు దొంగచాటుగా. నా కొడుకు పాకిస్తాన్ దొంగచాటుగా కాల్స్తారు నా కొడుకులు. అలానే నా కొడుకు మగవాడు అయితే ముందుకు వచ్చి కాల్చాల లుచ్చా నా కొడుకులు. చూశారు కదా, పహల్గామ్ దాడులు మోడీకి చెప్తే ఏమవుతుందన్నారు కదా, చూసారు కదా, ఇలా ఉంటుంది మా మోడీకి చెప్తే. ఒక్కొక్కటి పాకిస్తాన్ని భారత్ మ్యాప్లో లేకుండా చేస్తాడు. అలాగే
మన వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్గా హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి మన భారతదేశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలా మత మార్పులు ఇవన్నీ ముందు తగ్గించుకొని మన భారతదేశంలో ఎలా హ్యాపీగా మెలగాలి, ఎలా ఉండాలి, ఎలా బతకాలరా అని చెప్పేసి జాగ్రత్తగా మన భారతదేశాన్ని కాపాడుకోండి. భారతదేశంలో కుల మతం అని లేకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా బతకాలి. అలాగే మన మోడీ తలుచుకుంటే ఏమవుతుందో చూపించేశారు. మన పాకిస్తాన్కి అయితే పాకిస్తాన్ వాళ్ళు ఏమి ఎంటికలు కూడా పెక్కలేరు. చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది మన ఇండియాని తలుచుకుంటే. జై భారత్. అలాగే మన లేడీస్ సింగమ్స్తో అయితే అక్కడ భారతదేశాన్ని మిసైల్తో పెట్టి మొత్తం లేపి 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 చంపేస్తున్నారు. రాత్రి 1 గంటకి మొదలు పెట్టారు మిసైల్తో, ఒక్కొక్కనే లేపుకుంటూ పోయారు. చూసారు కదా, చాలామంది అయితే పాకిస్తాన్లో చనిపోయారు. అలాగే మన పాకిస్తాన్ మొత్తం ఆర్మీ క్యాంపుల్ని మొత్తం ఉగ్రవాదుల్ని లేపేశారు. అలాగే ఈ వీడియో షేర్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సబ్స్క్రైబ్. చూసారు కదా, ఇంకా మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.